పీసీసీ చీఫ్ గాంధీ భవన్లో షురూ చేసిన కార్యక్రమాలు సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవుతున్నాయి. పార్టీ ఆఫీసులో అందుబాటులో ప్రజాప్రతినిధుల కార్యక్రమం, ఇందిరా భవన్లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. నిత్యం ప్రజలు, కార్యకర్తలు తమ సమస్యలు లీడర్లకు చెప్పేందుకు క్యూ కడుతున్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏఐసీసీ పిలుపుతో రాష్ట్రంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఎపిసోడ్ విజయవంతంగా నడుస్తోంది. పీసీసీ చీఫ్ గా వచ్చిన 10 నెలల్లో తన మార్కుని చూపిస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్. గత 10 నెలల్లో పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తీసుకున్న నిర్ణయాలతో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. గాంధీ భవన్లోని ఇందిరా భవన్లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమాన్ని పీసీసీ ఆదేశాలతో ఏర్పాటు చేశారు. మినిస్టర్స్ ఫేస్ టు ఫేస్ ఎపిసోడ్ కు మంచి స్పందన వచ్చింది. వారంలో 2 మంత్రులు అందుబాటులో ఉండాలని పీసీసీ కోరడంతో స్కెడ్యూల్ ప్రకారం ముఖాముఖి కార్యక్రమంలో మంత్రులు పాల్గొంటున్నారు. మంత్రుల దగ్గరకు నేరుగా ప్రజలు, కార్యకర్తలు రావడం, వాళ్లకు కలిగిన ఇబ్బందులను నేరుగా ప్రభుత్వం ముందు ఉంచేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతోంది. ప్రజల దగ్గరకు పాలన అన్నట్లుగా వారి ఆరోగ్య సమస్యలు, ఆస్తి తగాదాలు, భూ రికార్డులు, గత ప్రభుత్వం తెచ్చిన ధరణితో వచ్చిన సమస్యలు, ఇందిరమ్మ ఇండ్లు, పేద విద్యార్థుల పై చదువులు, వృద్ధుల పెన్షన్ వంటి పలు అంశాలను ముఖాముఖి కార్యక్రమంలో మంత్రుల దృష్టికి తీసుకొస్తున్నారు. మంత్రుల ముఖాముఖి ఒకవైపు కొనసాగుతుండగా గాంధీ భవన్ పీఏసీ ఛాంబర్లో ప్రజా ప్రతినిధుల మరొక కార్యక్రమం ఏర్పాటు చేశారు పీసీసీ చీఫ్. ఈ కార్యక్రమంతో అందుబాటులోని ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు ముఖ్య నేతలను ప్రజల్లో ఉండేలా చేసే ప్రయత్నం కొనసాగుతోంది. గాంధీ భవన్ కేంద్రంగా ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ అడుగులు ముందుకు వేస్తోంది. నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధుల చైతన్యంతో గాంధీ భవన్ బిజీగా మారింది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సమన్వయంతో ఒకవైపు అధికారపరంగా ప్రజలకు మేలు చేసే విధానాలను అమలు చేయడం, మరోవైపు పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడంలో పీసీసీ చీఫ్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్రంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు పీసీసీ సలహాలతో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. సమానత్వం, హక్కుల పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించే విధంగా వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం పీసీసీ సరికొత్త ప్రణాళికలు అమలు చేస్తోంది. జిల్లాల ఇన్ఛార్జీలు, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పరిశీలకులను నియమిస్తూ పకడ్బందీగా వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి నాయకులను ఎంపిక చేయడంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పదవిలోకి వచ్చిన దాదాపు 10 నెలల్లో పార్టీకి నూతన ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలతో, నేతలతో, కార్యకర్తలతో సమన్వయం కల్పిస్తూ గాంధీ భవన్ను ప్రజాస్వామ్య చర్చల అడ్డాగా మారుస్తున్నారనే చర్చ జరుగుతోంది.